తెలంగాణలో పవన్ కళ్యాణ్ వివాదంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రజలకు మంచి చేయడంలో నేతలు పోటీ పడటం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కుగా తెలిపారు. మరోవైపు వైసీపీ హయాంలో ఒక్క డీఎస్పీ పరీక్ష కూడా నిర్వహించలేదన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశామని స్పష్టం చేశారు. యోగాంధ్ర జీవన విధానంలో భాగం కావాలన్నారు. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. మేము డిఎస్సికి ఒక బ్రాండ్ 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. యోగాని మళ్ళీ మెడిటేషన్, యోగా, ప్రాణాయామాన్ని, అదే మరి ఆయుర్వేద, మన వారసత్వ సంపదని ప్రపంచానికి అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. అయితే ఇది ఒక ఈవెంట్ గా కాకుండా మన జీవన విధానంలో భాగం చేయడానికి ఈరోజు యోగాంధ్ర ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ సంవత్సరం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.